ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, స్తోత్రాలు నాయన, కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మా అందరి ఎడల మీ యొక్క ఉన్నతమైన కృపను కుమ్మరించారు. మా గృహముల చుట్టూ మీ కంచె దయచేశారు తండ్రి. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మంచి నిద్రతో మా అందరినీ కూడా సంతృప్తిపరిచి ఈ పునరుత్థాన దినమందు ఈ ఉదయకాల సమయంలో మా అందరినీ మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. వేటకాని ఉరిలో నుండి మమ్మల్ని మీరు విడిపిస్తారని కీర్తనల గ్రంథం 91:3 ద్వారా ఈ ఉదయకాలంలో మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, ఎటువంటి చిక్కుల్లో బిడ్డలు పడినప్పటికీ వారిని విడిపించే దేవుడవు నీవు మాత్రమే నాయనా. అయా, బిడ్డలు ఎటువంటి బంధకాల్లో ఉండి ఎటువంటి క్లిష్టమైన సమస్యల్లో చిక్కుబడి బయటికి రాలేని పరిస్థితుల్లో ఈరోజు ఉండి మీకు మొరబెడుతున్న ప్రతి బిడ్డను తండ్రి, మీరు ఈరోజు ఉదయం ఇచ్చిన ఈ వాగ్దానమును వారి జీవితంలో నెరవేర్చమని, బిడ్డలను తండ్రి రక్షించమని, కాపాడమని, మీ కృపలో వారిని భద్రపరుచుకోమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి గురించి మేము పేరు పేరున ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం అనుగ్రహించండి. వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. బిడ్డలకు ఏ సమస్యలు ఈరోజు ఎదురవ్వకుండా మీ కృప కనబరచండి తండ్రి. అయా, మేము చేస్తున్నటువంటి పనులను బట్టి అడుగుతున్నాం తండ్రి. ప్రతి బిడ్డను కూడా వారి వారి పనుల్లో ఆశీర్వదించండి. ఏ పని వారు కలిగి ఉన్నారో వారు ఉన్నత స్థానంలో ఉండే కృప దయచేయండి. ఎవ్వరు కూడా వారిని ఆటంకపరచకుండా, ఏ సమస్యను బట్టి వారి పనులు ఈరోజు ఆగిపోకుండా అయా మీరే ప్రతి మార్గమును కూడా సరళపరచండి నాయన. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారు ఉన్నారు, వారిని కూడా దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఆగిపోయిన పనులు కూడా మరలా పునరుద్ధరించబడే కృప దయచేయండి నాయన. అయా, మా మార్గాలను బట్టి అడుగుతున్నాము. మేము వెళ్తున్న వాహనాలను, మేము వెళ్తున్న మార్గాలను మీ స్వాధీనంలోనికి తీసుకొనండి తండ్రి. ఎవ్వరికి ఏ అపాయం జరగకుండా, ఏ ప్రమాదము సంభవించకుండా ప్రతి బిడ్డకు మీ దేవదూతల కాపుదల దయచేయండి. ప్రతి ప్రయాణమును కూడా క్షేమకరమైన ప్రయాణంగా మార్చి వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా బిడ్డలను చేర్చండి నాయన. అదేవిధంగా ఈ రోజున ఏ ఒక్కరు కూడా అనారోగ్యంతో ఇబ్బందులు పడకుండా మంచి ఆరోగ్యం దయచేయండి. ఎవరు కూడా ఆర్థికపరమైన అప్పులపరమైన సమస్యలను బట్టి దుఃఖించకుండా వారి జీవితంలో సమృద్ధిని దయచేయండి తండ్రి. అయా, ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా ప్రతి బిడ్డకు ఈరోజు కావలసిన భోజనమును మీరే సమకూర్చండి తండ్రి. అయా, ముఖ్యంగా మా ఆత్మీయ జీవితము మెరుగుపరచబడే విధంగా మాకు సహాయం దయచేయండి. మేము మాట్లాడుతున్న మాటలు, మా కనుచూపు, మా నడతలు, మా క్రియలు అన్నీ కూడా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా ఉండే కృప దయచేయండి నాయన. అయా, ఈ లోక సంబంధమైన తాత్కాలికమైన ఏ ఆశను బట్టి మేము ఉచ్చుల్లో పడిపోకుండా, అపవాది చెరల్లో పడిపోకుండా జ్ఞానము కలిగి ప్రవర్తించే కృప దయచేయండి నాయన. అయా, ఎగ్జామ్స్కి బిడ్డలు వెళ్తూ ఉన్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నారు. మంచి జ్ఞానం బిడ్డలకు దయచేయండి. చదివినవన్నీ జ్ఞాపకం ఉంచుకునే కృప దయచేయండి. ఈ ఆదివార కాలంలో ప్రతి ఒక్కరూ కూడా మీ పాద సన్నిధిని చేరి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధించే భాగ్యం అనుగ్రహించండి తండ్రి. హాస్పిటల్స్లో ఉన్న వారిని బట్టి అడుగుతున్నాం. వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి ఆపరేషన్స్ అన్నీ కూడా సజావుగా సాగడానికి సహాయము దయచేయండి నాయన. మేమందరము కూడా ఈరోజు నెమ్మదిగా ఉంటూ మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎటువంటి గొడవలు, ఎటువంటి విభేదాలు ఎవరితో కలిగి లేకుండా ఈరోజు అందరూ మేము విశ్వాసంతో జీవించే కృప దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, కొందరికైనాను మీ యొక్క బలమైన నామాన్ని ప్రకటించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.